రాజ్ న్యూస్ అటు అమెరికా ఇటు చైనా ఏ దేశం తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నాయి. తాజాగా ట్రంప్ ప్రభుత్వానికి డ్రాగన్ కంట్రీ షాక్ ఇచ్చింది. రష్యాతో దోస్తీపై జిన్పింగ్ కు డొనాల్డ్ హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు బీజింగ్ పెద్దలు. రష్యా నుంచి చమురు కొనుగోలును వెంటనే నిలిపివేయాలని, లేదంటే చైనాపై 100% పన్నులు విధిస్తానన్నారు ట్రంప్. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ యుద్ధ సమస్యను పరిష్కరించలేదు, ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయన్నారు. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్ధం చేయడం లేదు, యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు వాంగ్ యీ. చైనాపై భారీ సుంకాలు విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లుగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో చెప్పారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావలసిన నిబద్ధత కొన్ని నాటో దేశాల 100% కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతో పాటు అమెరికా డబ్బును వృధా చేస్తున్నట్లేనని అన్నారు. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చన్నారు ట్రంప్. ఆ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని ఆయన ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లు విధించాలని EU, G7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే కామెంట్లతో హీట్ ఎక్కించారు. ఇక మరోవైపు వాషింగ్టన్ 2 అంశాల్లో తప్పుడు విధానాలు అవలంబిస్తుందంటూ బీజింగ్ 2 దర్యాప్తులు మొదలుపెట్టింది. అది కూడా స్పెయిన్లోని మాడ్రిడ్లో 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఇరు దేశాల భేటీలో జాతీయ భద్రత, టిక్టాక్, సోషల్ మీడియా యాజమాన్య హక్కులపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అమెరికా సెమీ కండక్టర్లను లక్ష్యంగా చేసుకుని డ్రాగన్ దర్యాప్తులు చేపట్టింది. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. సరే, ఇప్పుడు 100% టారిఫ్స్ విధిస్తానంటూ ట్రంప్ చెప్పడం వెనుక మతలబ్ ఏంటంటారు? ట్రంప్ గత కొద్ది నెలలుగా చేస్తున్నటువంటి వివిధ ప్రకటనలు వాటన్నిటిని చూసినప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ అదిరించి బెదిరించి లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. గతంలో 250% వరకు చైనా మీద పన్నులు విధిస్తానని ఇదే ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు కనుక 100% అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రస్తుతం తాత్కాలికంగా 2 దేశాల మధ్య కుదిరిన సంధి మేరకు 30% పన్నులు అమలు జరుగుతున్నాయి అటువైపు ఇటువైపు. అయితే అంతిమంగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి మాడ్రిడ్ లో సమావేశం కాబోతుండగా జరిగినటువంటి ఈ పరిణామాన్ని యావత్ ప్రపంచం కూడా చూస్తూ ఉంది అనేది మనం గమనించాలి. అమెరికా చెప్పినట్టు నడవడానికి లేదా అమెరికా ఆదేశాలకు తలొగ్గటానికి చైనా సిద్ధంగా లేదు అనేటువంటిది ఈ తాజాగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చైనా ప్రారంభించినటువంటి దర్యాప్తులో ఉన్నటువంటి సందేశం. ఇది అమెరికాకి ఖచ్చితంగా సరిగ్గా మాడ్రిడ్ సమావేశానికి ముందు చైనా ఈ విధమైనటువంటి సందేశం ఇచ్చిందంటే, డొనాల్డ్ ట్రంప్ నీ పప్పులు ఉడకవు, మర్యాదగా లొంగు, లేకపోతే ఇద్దరికి ఉపయోగకరమైనటువంటి అంటే 2 దేశాలకి ప్రయోజనకరమైనటువంటి ఒప్పందానికి రావాలి, లేకపోతే
మీ సంగతి మేము కూడా చూస్తాం అనేటువంటి సందేశం దీనిలో ఇముడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు గారు, ఇప్పటికే చైనాకు రష్యా నమ్మదగిన మిత్రుడు, అలాంటిది అమెరికా మాటలు విని చమురు కొనుగోలుపైన వెనక్కి తగ్గుతుంది అంటారా? ఇప్పటి వరకు గతంలో కూడా ఇదే ఆంక్షలు విధించింది. రష్యా నుంచి చమురును సరఫరా చేసేటువంటి ఓడల యజమానులు కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ భారతదేశం గాని చైనా గాని ఆ విధమైనటువంటి బెదిరింపులకి లొంగలేదు. లొంగకపోగా గతం కంటే ఎక్కువ మొత్తంలో చమురుని లేదా ఇతర వస్తువులని రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారనేటువంటిది మనకి స్పష్టంగా అంకెలు చెప్తున్నాయి. ప్రభుత్వాధినేతలు కూడా చెప్తున్నారు. గతంలో కొంచెం నసిగినట్టుగా చెప్పినా గానీ ఇప్పుడు ట్రంప్ తోటి తుమ్మి తేల్చుకోవడానికి మన నేతలు ఉన్నారనేటువంటి మనకి కనిపిస్తా ఉంది. ఇప్పుడు చైనా ప్రారంభించినటువంటి యాంటీ డంపింగ్, అదేవిధంగా వివక్షాపూరితమైనటువంటి వ్యాపార లావాదేవీల గురించి చైనా సవాల్ చేస్తా ఉంది. ఇది ఇప్పుడు అంటే దర్యాప్తు ప్రారంభించడం అనేటువంటిది ఇప్పుడు జరిగినప్పటికీ ఈ వివాదాలన్నింటినీ కూడా చైనా ఎప్పటి నుంచో అమెరికా తోటి ప్రస్తావిస్తూ ఉంది. మీరు ఒకవైపు ఇలాంటి పనులు చేస్తూ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనేటువంటిది చైనా దగ్గర ఉన్నటువంటి వాదన. ఏమిటి? చైనాకు అవసరమైనటువంటి చిప్స్, సెమీ కండక్టర్స్ వీటిని సరఫరా చేయకుండా అమెరికా 23 కంపెనీల మీద అమెరికాలో ఆంక్షలు విధించింది. చైనా కంపెనీలకు కానీ చైనా ప్రభుత్వానికి కానీ వీటిని మీరు విక్రయించకూడదు అనేటువంటిది. దాన్ని చైనా సవాల్ చేసింది. ఇది ఫెయిర్ అంటే న్యాయమైనటువంటి వ్యాపార లావాదేవీ కాదు ఇది అని చెప్పేసి దాని మీద ఒకటి. రెండోది, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి చిప్స్ మీద 300% లాభాన్ని అమెరికా ఆర్జిస్తా ఉంది. ఉత్పత్తి ఖర్చు కంటే ఇది చాలా ఎక్కువ. అందుకని దీని సంగతి ఏమిటి? ఎందుకని ఉత్పత్తి ఖర్చు కంటే ఇంత మొత్తాన్ని మేము ఎందుకు చెల్లించాలి అని చెప్పేసి రెండో అంశం మీద చైనా దర్యాప్తు ప్రారంభించింది. మరి దీని గురించి మాడ్రిడ్ లో అమెరికా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమి సమాధానం చెప్తారు, లేకపోతే మరింత ఘర్షణాత్మక వైఖరికి పాల్పడతారా, ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సి. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చైనాను భయపెడుతున్నారా? డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు. ఆ భయాన్ని కనిపించకుండా జనాన్ని భయపెడుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ కి అంతర్గతంగా అమెరికా తాను దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని చెల్లించాల్సింది అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులే. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ ఎవ్వరు కూడా తమ లాభాలని తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ ఎవరైనా ఎంతో కొంత లాభాలు కనుక తగ్గించుకున్నట్లయితే ఆ మేరకు ట్రంప్ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ పొందడానికి, ఏదో ఒక రూపంలో రాయితీలు పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప, అంటే అల్టిమేట్ గా ప్రజలైనా చెల్లించాలి, లేకపోయేట్లయితే ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నులతో వచ్చినటువంటి రాబడి నుంచి బిజినెస్ పర్సన్స్ కి రాయితీలన్నా ఇవ్వాలి. ఏ విధంగా చేసినప్పటికీ అది అమెరికాలో కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అమెరికా అప్పుని మరింత పెంచుతుంది. అమెరికా వినియోగదారుల మీద మరింత భారాలు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. ఆ ధరల పెరుగుదల అనేటువంటిది మళ్ళా వస్తు వినియోగం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రతికూల ప్రభావం పడిన తర్వాత అది అంటే ఒక విషవలయం లాగా పరిణమించేటువంటి స్థితి అమెరికాలో ఉన్నది. ట్రంప్ ఇప్పుడు ప్రకటించినటువంటి పన్నులన్నింటినీ గనక నిజంగా అమలు చేసినట్లయితే డిసెంబర్ నాటికో జనవరి నాటికో అమెరికాలో మాంద్యం తలెత్తేటువంటి అవకాశం ఉంది. మాంద్యం తలెత్తడం అంటే ఏమిటి? దుకాణాల్లో సరుకులు ఉన్నా గానీ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు జనం ఉండరు. కొనుగోలు చేసిన ఒకటో రోజువారీ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం తప్ప గతంలో మాదిరి కొనుగోలు చేసేటువంటి అవకాశం లేకపోవడం.
అందువల్ల అటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఏదో విధంగా ఇతర దేశాలను బెదిరించి తమ దేశానికి పెట్టుబడులను తెచ్చుకోవడంతో పాటు తమ వస్తువుల్ని ఇతర దేశాల మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్నది మొత్తంగా ఉన్నటువంటి సారాంశం అని చెప్పుకోవచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి అంటే అమెరికా మాట ఎవరు వినడం లేదనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రష్యా నుంచి వచ్చేటువంటి చౌకగా వచ్చేటువంటి గ్యాస్ కావచ్చు, రష్యా నుంచి చౌకగా వచ్చేటువంటి ఆయిల్ ను కావచ్చు, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా మిగిలినటువంటి దేశాలన్నీ ఎందుకు ఆ భారాన్ని భరించాలి? రష్యా నుంచి కాకపోయేట్లయితే మిగతా దేశాల నుంచి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? అమెరికా నుంచి తీసుకోవాలి, లేదా ఇతర గల్ఫ్ కంట్రీస్ నుంచి తీసుకోవాలి. మరి వాళ్ళు ఏమైనా తక్కువకి ఇస్తారా? తక్కువకి ఇవ్వకపోగా రవాణా ఖర్చులు ఇవన్నీ కూడా అదనపు భారం. అందుకని ఆ అదనంగా భారాన్ని మేము ఎందుకు భర్తీ చేయాలి? ఉక్రెయిన్ సమస్యను సృష్టించిన అమెరికా. అందుకని ఆ సమస్యను సృష్టించినటువంటి అమెరికా దాన్ని పరిష్కరించాలి. అది పరిష్కరించకుండా మా మీద భారాలు మోపడం ఏమిటి అనేటువంటిది కొన్ని ఐరోపా దేశాలలో ముందుకు వచ్చినటువంటి సమస్య. ఇది రాబోయే కాలంలో ఇలాంటి ధోరణి ఇంకా పెరిగేందుకే అవకాశం ఉంది. ఎందుకు అంటే అమెరికా మీరు కూడా భారత్ నుంచి వచ్చేటువంటి రష్యా ఆయిల్ తో తయారైనటువంటి ఉత్పత్తుల్ని మీరు కొనుగోలు చేయొద్దు, భారత్ మీద మీరు పన్నులు విధించండి అని చెప్పేసి ఐరోపా దేశాలను కూడా ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. గమనించి మన మీద ట్రంప్ పెత్తనం చేయడం ఏమిటి అనేటువంటి దాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తాం. కోటేశ్వరరావు గారు, ట్రంప్ టెంపరీతనంతో అమెరికన్లకు కష్టాలు తప్పవంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు 10% దిగుమతి పన్నులు అంటే 10% వస్తువుల ధరలు పెరుగుతాయి. 10% వస్తువుల ధరలు పెరగడం అంటే చిన్న విషయం కాదు కదా. 1%, 0.5% బిజినెస్ పర్సన్స్ తమ లాభాలు తగ్గించుకున్నారని అనుకున్నా గానీ 7-8% ధరలు పెరిగిన తర్వాత అమెరికాలో మనం చూస్తున్నాం. మన దగ్గర ధరలు పెరిగితే ఏ విధంగా మనం అంతా మధ్యతరగతి, చిన్న పేద మధ్యతరగతి ఉద్యోగులు ఏ విధంగా విలువెల్లాడిపోతున్నారో మనం చూస్తాం. అటువంటిది అమెరికా మొత్తం ముఖ్యంగా ప్రతి నిత్యావసర వస్తువుని చైనా నుంచో, వియత్నాం నుంచో, లేకపోతే మరొక దేశం నుంచో దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అమెరికా దుకాణాల్లో మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ వియత్నాం, మేడ్ ఇన్ ఇండోనేషియా ఇవి తప్ప మేడ్ ఇన్ అమెరికా అనేటువంటిది ఏమున్నాయి? అమెరికాలో మేడ్ ఇన్ అమెరికా అంటే ఆయుధాలు తప్ప మరొకటి లేవు. ఆయుధాలను జనం కొనుక్కొని ఏం చేసుకుంటారు? ఇప్పటికే చూస్తున్నాం మనం. 550 కోట్ల రైఫిల్స్, తుపాకులు ఉన్నాయట. 35 కోట్ల మంది జనాభా ఉంటే 50 కోట్ల తుపాకులు ఉన్నాయట. అంటే ఒక్కొక్కళ్ళకి 1.5, ఇద్దరికి కలిపి 3 తుపాకులు ఉన్నాయి. తుపాకులు కడుపు నింపవు కదా. అందువల్ల ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి సమస్యల్ని ఈ ట్రంప్ టెంపరితనంతో విధిస్తున్నటువంటి సుంకాలు మరింత ఇబ్బందులు పాలు చేయడానికి దారితీస్తాయి. కోటేశ్వర గారు, వాషింగ్టన్ 2 అంశాల్లో తప్పుడు విధానాలు అవలంబిస్తుందంటూ బీజింగ్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఆ ఎంక్వైరీతో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందంటారు? ఎలాంటి పరిణామాలు అంటే ఇప్పటి వరకు 2018లోనే ఇదే డొనాల్డ్ ట్రంప్ చైనా మీద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు. కానీ తర్వాత వచ్చినటువంటి జో బైడెన్ కూడా దాన్ని కొనసాగించాడు. కొనసాగించినప్పటికీ చైనా నుంచి చేసుకునేటువంటి దిగుమతుల వాల్యూమ్ ఏమీ తగ్గలేదు. అదేవిధంగా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో లేదా 7 సంవత్సరాల కాలంలో అమెరికాలో ఉన్నటువంటి ఉత్పాదక పరిశ్రమలని ఏమైనా ఏర్పాటు చేశారా ట్రంప్ కానీ జో బైడెన్ కానీ అంటే అలాంటిది ఏమీ చేయలేదు. ఎందుకని? అక్కడికి పెట్టుబడి పెట్టేవాళ్ళు రావాలంటే అక్కడి వస్తువులు ఉత్పాదక ఖర్చు పెరుగుతుంది. అదే భారతదేశము, చైనా, వియత్నాము, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల్లో ఒక వస్తువు తయారు కావాలంటే శ్రామిక శక్తి చౌకగా ఉన్నందువలన, వేతనాలు తక్కువగా ఉన్నందువలన తక్కువ ధరలకు వస్తాయి. కానీ అమెరికాలో ఎందుకని మరి ఈ 7 సంవత్సరాల నుంచి ట్రంప్
ఇది రెండోసారి వచ్చాడు. మధ్యలో 4 ఏళ్లు జో బైడెన్ ఉన్నాడు. ఎందుకని అమెరికాలో వినిమయ వస్తువుల తయారీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎందుకు జరగలేదు? ఏ పెట్టుబడిదారు పోనీ అమెరికా దగ్గర డబ్బులు లేవా? ప్రపంచంలో ధనికమైనటువంటి దేశం అమెరికానే కదా. ఎందుకని పెట్టలేదు అంటే పెట్టేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. ఆయుధ పరిశ్రమలు పెడతా ఉంటున్నారు కావాలంటే, మరికొన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని. కానీ ఎవడు కూడా నిత్యావసర వస్తువులుగా ఉన్నటువంటి వాటిని ఉత్పత్తి చేయడానికి ముందుకు రావట్లేదు. కోటేశ్వరరావు గారు, మొత్తానికి అమెరికా ఇటు చైనాని కావచ్చు, అటు ఇండియాను డీల్ చేసే విషయంలో తర్జన పడుతుందంటారా అమెరికా? తర్జన పట్టడం కాదు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు డొనాల్డ్ ట్రంపే చెప్పాడు, భారతదేశం మన నుంచి చేజారిపోయింది, అమెరికా ఫోల్డ్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి డొనాల్డ్ ట్రంపే చెప్పాడు. అంటే ఏమిటి? మనం భారత్ విషయంలో తెగేదాకా లాగాము. ఇప్పుడు ఎట్లా దాన్ని సరిచేయాలా, లేకపోతే తిరిగి భారతదేశంతో ఏ విధమైనటువంటి సర్దుబాటు చేసుకోవాలా అనేటువంటి ఆలోచనలో ఉంది. ఒకవేళ సర్దుబాటు చేసుకునేటువంటి ఆలోచన అంటే మన దేశం చెప్తున్నటువంటి షరతుల్ని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాలి. ఒకవేళ అలా అంగీకరించేట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు మరి ఎందుకని మనకు మిత్రదేశంగా ఉన్నటువంటి భారత్ మీద మీరెందుకు దాడి మొదలు పెట్టారు, ఇప్పుడు చివరికి మళ్ళా లొంగిపోయి ఎందుకు భారత్ చెప్పినట్టుగా మీరు ఒప్పందం చేసుకున్నారు అని చెప్పేసి అక్కడి ప్రతిపక్షం అడిగితే సమాధానం చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్ దగ్గర మాటలు. అందుకని అది అతనికి ప్రెస్టేజ్ సమస్య, మనకి ప్రెస్టేజ్ సమస్య. ఒకవేళ ట్రంప్ ఒత్తిడి చేసి మన వ్యవసాయ రంగాన్ని, మన పౌల్ట్రీని, అదేవిధంగా మన డైరీ రంగాన్ని కనుక మన ప్రభుత్వం కనుక తెరిచేట్లయితే అమెరికా నుంచి ఆ వస్తువులన్నీ, ఆ ఉత్పత్తులు జున్ను కావచ్చు, లేదా ఇతర పాల పదార్థాలు కావచ్చు, కోడి కాళ్ళు కావచ్చు, కోడి మాంసం కావచ్చు, లేదా మొక్కజొన్నలు కావచ్చు, ఇతర జన్యు మార్పిడి ఇవన్నీ కూడా మన దేశ మార్కెట్లోకి డంప్ అయ్యేట్లయితే కోట్లాది మంది ఇక్కడ రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా వ్యవసాయం మీద, పాడి పరిశ్రమ మీద, లేదా పౌల్ట్రీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అటువంటి పరిస్థితిని కనుక నరేంద్ర మోడీ సర్కార్ కనుక తీసుకొచ్చేట్లయితే బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, నిన్న కాక మొన్న నేపాల్లో జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతం కావడానికి అవకాశం ఉంటుంది అనేది. గారు, G7 దేశాలు ఇండియాపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాయంటారు? G7 దేశాలు అంటే అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి ధనిక దేశాలు. అమెరికా దాంతో పాటు అవి కూడా కలిసి ప్రపంచాన్ని, అంటే ప్రపంచ మార్కెట్లని ఎట్లా పంచుకోవాలి, తమలో తాము కొట్టుకోకుండా ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి, ఏ విధంగా లాభాలను తెచ్చుకోవాలి అనేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి తప్ప G7 అంటే వేరే ఏం లేదు. మొత్తం ధనిక దేశాలు మళ్ళా మనం కొట్లాడుకునేట్లయితే నష్టపోయేది మనమే, మన లాభాలు తగ్గుతాయి కనుక మనం సర్దుబాటు చేసుకొని నువ్వు భారత్ మీద కేంద్రీకరించు, నేను పాకిస్తాన్ మీద కేంద్రీకరిస్తా, లేకపోతే మీరు ఇండోనేషియా మీద కేంద్రీకరించండి, ఇట్లా మార్కెట్లను పంచుకునేందుకు, లేదా కొన్ని రంగాలు నేను చిప్స్ ఎగుమతి చేస్తాను, నువ్వు ఆయుధాలు ఎగుమతి చేయి, లేదా నేను పెట్రోల్ ఎగుమతి, ఇట్లా కొన్ని రంగాలని ఎంచుకొని ఆయా దేశాలు ఇతర దేశాల మార్కెట్లని సొమ్ము చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే G8 గా రష్యాని కూడా చేర్చుకొని, రష్యా తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించట్లేదు కనుక అది తగాదా వచ్చి రష్యాని బయటకు గెంటేశారు. ఆ బయటకు గెంటేసిన తర్వాతనే ఉక్రెయిన్ సంక్షోభం దానికి ఒక నాంది పలికింది అనేది కూడా మనం గమనించాలి. అందుకని మొత్తం G7 దేశాలంటే అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి ధనిక కూటమి, లాభాలు తప్ప వాళ్ళకి మరొకటి పట్టదు అనేది మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ దేశానికి ఉండే ఈక్వేషన్స్, ఏ దేశానికి ఉండే స్ట్రాటజీలో ఆ దేశానికి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు ఇండియా, ఇటు రష్యాతో కానీ, ఇటు చైనాతో కానీ, ఇప్పుడు అగ్ర దేశాలతోటి, అమెరికాతోటి, G7 దేశాలు అన్నిటితోటి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అంటారు? ఇండియా ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? ముందుగా ఇవాళ ప్రతి దేశం కూడా భారత్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు,
ప్రతి దేశం కూడా తన ప్రయోజనాలని తాను రక్షించుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉంది. మరోసారి అమెరికాను అగ్రస్థానంలో నిలుపుతాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అంటే అర్థం ఏమిటి? మిగిలినటువంటి దేశాలన్నింటినీ పక్కన పెట్టేసి మేమే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి, మేము చెప్పినట్టే ప్రపంచం వినాలి, అటువంటి స్థితికి తిరిగి అమెరికాను నేను తీసుకుపోతాను అని చెప్పాడు. అంటే ఏమిటి? ఒక రక్షణాత్మక విధానం, ఒక పెత్తందారీ విధానం దానిలో కనిపిస్తా ఉంది. ఇవాళ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భౌతికమైనటువంటి వలసలన్నీ అంతరించిపోయిన తర్వాత ఏ దేశం కూడా ఈ విధమైనటువంటి బెదిరింపులకి లొంగిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే గడిచినటువంటి 70-80 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆర్థిక రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే ఒక దేశం మీద మరొక దేశం అనివార్యంగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు, అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా కొన్ని సందర్భాల్లో కీలకమైనటువంటి స్థానాల్లో ఆయా దేశాల ప్రాధాన్యత పెరిగింది. దాన్ని ప్రపంచీకరణ అని కూడా అంటున్నాం. అందుకని ప్రపంచీకరణ అనేటువంటిది తమకు లబ్ధి కలిగించేటువంటి విధానంగా భావించినటువంటి ధనిక దేశాలు, ముఖ్యంగా అమెరికా 30-40 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రపంచీకరణ అనేటువంటి విధానాన్ని తెచ్చినటువంటి తమకే నష్టం జరిగింది. దానివల్ల భారతదేశము లేకపోయేట్లయితే చైనా ఇట్లాంటి దేశాలు ఎక్కువగా లబ్ధి పొందాయి తప్ప మనకు ఒరిగింది ఏమీ లేదు. అందుకని ప్రపంచీకరణ వద్దు, మరొకటి వద్దు. మనం ఇతర అంటే ప్రతి దేశంతో ద్వైపాక్షికమైనటువంటి ఒప్పందాలు చేసుకుందాం, ద్వైపాక్షికమైనటువంటి పన్ను రేట్లను వీటన్నిటిని కూడా నిర్ణయించుకుందాం అని చెప్పేసి అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలు కూడా ఆ విధమైనటువంటి వైఖరిని తీసుకుంటున్నాయి. వాళ్ళు ప్రవేశపెట్టిందే ప్రపంచ వాణిజ్య సంస్థ. ఆ ప్రపంచ వాణిజ్య సంస్థకి నిబంధనలు రూపొందించింది కూడా ధనిక దేశాలే. కానీ ఇవాళ వాళ్ళు రూపొందించినటువంటి ఆ నిబంధనలనే ఆ ధనిక దేశాలే వ్యతిరేకిస్తున్నాయి. ఏదైనా వివాదం వచ్చేట్లయితే దాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ మొత్తం ఆ ప్రపంచ వాణిజ్య సంస్థలో న్యాయమూర్తులు ఉంటారు, ఉండేటువంటి ఒక బాడీ ఉంది. ఆ న్యాయమూర్తుల బాడీకి న్యాయమూర్తులను నియమించకుండా గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అడ్డుకుంటా ఉంది. అందుకని ఎవడన్నా ఫిర్యాదు చేయాలన్నా, ఏ దేశమైనా ఫిర్యాదు చేయాలన్నా కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గర మనం పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చేసినటువంటి కవర్ను తెరిచేవాడు కూడా లేడు అక్కడ. అందుకని ఏ దేశానికి ఆ దేశం ప్రపంచ వాణిజ్య సంస్థ అనేటువంటి ఐక్యరాజ్య సమితి ఎట్లాగైతే విఫలమైందో అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా అదే స్థాయిలో ఉంది కనుక దానికి ఫిర్యాదు చేసినా వేస్టే. అందుకని నామకే వస్తే కొన్ని ఫిర్యాదులు చేస్తున్నారు, కానీ ఆ ఫిర్యాదులు ఏవి కూడా పరిష్కారం కావాలి. అందుకని ఎవరికి వాళ్ళు మళ్ళా దేశాల వారీగా 2 దేశాల కొన్ని కూటమిల ఈ విధమైనటువంటి ఒప్పందాలకి రావాల్సిన పరిస్థితి ఇవాళ ప్రపంచంలో ఉంది. కోటేశ్వరరావు గారు, అమెరికా ఇండియా విషయంలో ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే ఆ విధమైనటువంటి సూచనలు ఏమీ కనపట్లేదు. ఇప్పటి వరకు భారతదేశంతో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పినటువంటి వాళ్ళు మా ట్రంప్ క్వాడ్ సమావేశానికి భారత్ రాడు, అదే విధంగా సెప్టెంబర్ నెలలో లేదా ఆగస్టు చివరి వారంలో రావాల్సినటువంటి అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం కూడా తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నది అనేటువంటిది గతంలో వచ్చినటువంటి వార్తలు. మళ్ళా నిన్న మొన్న ఏం చెప్తున్నారు? లేదు, మేము భారత వాణిజ్య శాఖ మంత్రిని మేము చర్చలకు ఆహ్వానించాము, మా ట్రంప్ భారత పర్యటనకి వస్తున్నాడు అని చెప్పేసి మళ్ళా చెప్పింది వాళ్లే. అందుకని ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడేం మాట్లాడతారు అనేటువంటిది సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళకే గందరగోళంగా ఉంది. ట్రంప్ ఎందుకు రావద్దు అనుకున్నాడు, అమెరికా ప్రతినిధి వర్గం ఇప్పుడు ఎందుకు అంటే భారతదేశము అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్యంలో మిగులు మన వైపు ఉంది, తరుగు అటువైపు ఉంది. అందుకని అవసరం అమెరికాది. మా వస్తువుల్ని సమంగా 2 దేశాలు సమంగా వాణిజ్యం ఉండేట్టుగా చేయాలంటే మీరు మా వస్తువుల్ని కొనాలని అమెరికా వాడు మనల్ని అడుక్కోవాలి. కానీ అమెరికా వాడు ఏమంటున్నాడు,
మేము అడుక్కోవడం కాదు, మీరే వచ్చి మమ్మల్ని అడుక్కోవాలి, మా వాషింగ్టన్ వచ్చి మీరు చర్చలు జరపండి అని చెప్పేసి మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అవును, ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. కానీ అదే చైనా ఏం చేస్తా ఉంది, మొట్టమొదట స్టాక్ హోమ్ లో మేము మన ఇద్దరం చర్చలు జరుపుతామంటే, ఎక్కడ జరుపుతామంటే మీరు మా దేశానికి రండి అంటే మా దేశానికి రండి అని చైనా కూడా ఇద్దరు ఆయా దేశాలకు వెళ్ళడానికి అంగీకారం కాదు. అందుకని మూడవ దేశంలో స్టాక్ హోమ్, మే నెలలో స్టాక్ హోమ్, తర్వాత మళ్ళా జూన్ నెలలో లండను, జూలై నెలలో జెనీవాలో చర్చలు జరిగాయి. ఇప్పుడు మ్యాడ్రిడ్, స్పెయిన్, అంటే మూడో దేశం మీదనే చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవడు వస్తున్నట్టు, అంత పెద్ద అమెరికా దిగి వస్తున్నట్టే కదా. కానీ మన దేశంతో వ్యవహరించేటువంటి సందర్భంలో లేదు లేదు మేము మీ దేశానికి రాము, మీరే మా దేశానికి రండి, వస్తారా లేదా అని చెప్పేసి మనకి షరతులు విధిస్తాం. అందుకని చైనా ఇవాళ ఉన్నటువంటి అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది కనుక చైనా అలాంటి బెదిరింపులకు లొంగట్లేదు. మీకు కావాలంటే వాణిజ్యం చేద్దాం, వేరే చోట మాట్లాడదాం అని చెప్తాం. కానీ మన నాయకత్వం, మన దేశం అంత గట్టిగా చెప్పేటువంటి స్థితిలో ఇవాళ లేదు. ఏమిటి బలహీనత, ఎందుకు ఈ బలహీనత ప్రదర్శిస్తా ఉంది అనేటువంటిది మన దేశంలో అనేక మందికి తలెత్తుతున్నటువంటి అనుమానం. ఈ అనుమానాల కారణంగానే ఏదైనా చివరి నిమిషంలో అమెరికా తోటి రాజీ పడి మన రైతాంగానికి, మన పౌల్ట్రీ యజమానులకి, అదేవిధంగా మన డైరీ రైతాంగానికి వీళ్ళందరికీ ఏమన్నా అన్యాయం చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా ఇవాళ జనంలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన దేశం కూడా అమెరికా విధించినటువంటి గడువుల లోపల ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధం కాలేదు కనుక ప్రతిఘటిస్తా ఉంది అనేటువంటి అభిప్రాయం కలిగిస్తున్నారు. కానీ ప్రతి దాని మీద మనం జనం అనుమానంతో ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, నిజంగా లొంగిపోతారా లేకపోతే రాజీ పడతారా, ఏం చేస్తారనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం కొన్ని నిర్ధారణలకైతే రాదు. సరే, ఈ గతంలోకి వెళ్తే చరిత్ర చూసినట్లయితే అసలు అమెరికాకి భారత్కి గతంలో ఎలాంటి సత్సంబంధాలు ఉండేవంటారు? ఎప్పుడు కూడా మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అమెరికా చరిత్రని కనుక మనం చూసేట్లయితే మనల్ని ఒక శాటిలైట్, అంటే ఒక అనుబంధ దేశంగా తన చుట్టూ తిరిగేటువంటి ఒక ఉపగ్రహం లాగా మార్చుకోవాలని చూసింది. ఓకే, ఆ విధంగా చూసింది అంటే పక్కనే ఉన్నటువంటి చైనా కమ్యూనిస్ట్ దేశం, అదేవిధంగా మరి కొంచెం దూరంలో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ సోషలిస్ట్ దేశం, ఈ రెండు దేశాలని దెబ్బతీయాలంటే భారత్ ఒక కీలకమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ భౌగోళిక ప్రాంతంలో ఉంది. అందుకని ఈ రెండు దేశాలు కనుక తమ చేతుల్లోకి వచ్చేట్లయితే చైనాని, సోవియట్ యూనియన్ ని దెబ్బతీయడం ఈజీ అవుతుంది అనేటువంటిది దాని దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం. అందుకనే రెండు దేశాలతోని వాళ్ళు ఎప్పుడు కూడా సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎంతసేపటికి వాడి లాభాలు వాళ్ళు చూసుకోవడం తప్ప ఎదుటి వాళ్ళని పట్టించుకోరు. అదే నెహ్రూ కాలంలో భారతదేశానికి అమెరికాకి వచ్చినటువంటి వివాదం. ఆ వివాదంతో నెహ్రూ చైనా అమెరికా తోటి సంబంధాలను కట్ చేసుకొని సోవియట్ యూనియన్ కి దగ్గరయ్యారు. ఆ సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ నాయకత్వం అమెరికాకి దగ్గరయ్యింది. ఇప్పుడు మరింత దగ్గర కలవడానికి నరేంద్ర మోడీ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారనేది మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి సారాంశం. అందుకని అమెరికా వల్ల లబ్ధి పొందినటువంటి దేశం ప్రపంచంలో ఏ ఒక్కటైనా ఎక్కడైనా ఉందా అంటే ఒక్కటి కూడా చూపించారు. చూసాం మనం పాకిస్తాన్ తో దానికి ఎంత ఉన్న సంబంధాలు. కానీ పాకిస్తాన్ ఎంత దరిద్రంతో ఉన్నది, ఇవాళ దాదాపు దివాళా తీసినటువంటి స్థితి ఉన్నది. ఎందుకని మరి పాకిస్తాన్ ని అమెరికాలో అభివృద్ధి చేయలేదు లేదా ఆదుకోలేదు, ఇది ప్రశ్న. అయితే కోటేశ్వర గారు, అటు అమెరికా ఇటు చైనా ఏ దేశం తగ్గడం లేదు, సై అంటే సై అంటున్నాయి. తాజాగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ట్రంప్ ప్రభుత్వానికి డ్రాగన్ కంట్రీ షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఇక మునుముందు అమెరికా ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించే అవకాశం ఉందంటారు చైనా విషయంలో? అమెరికా దగ్గర ఉన్నటువంటి అమెరికా అమ్మల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఒక్కొక్కటి తుస్సుమంటుంది.
ఎందుకు తుస్సుమంటున్నాయంటే అమెరికన్ డాలర్లు ఎక్కడున్నాయి ఇప్పుడు? చైనా దగ్గర ఉన్నాయి, జపాన్ దగ్గర ఉన్నాయి, బ్రిటన్ దగ్గర ఉన్నాయి. ఈ 3 దేశాల దగ్గర అమెరికన్ డాలర్లు పెద్ద ఎత్తున పోగుపడుతాయి. వాళ్ళు ఈ 3 దేశాలు అమెరికాకు అప్పులు ఇస్తున్నాయి. ఎందుకంటే డాలర్లు ఉన్నాయి కదా, అప్పులు ఇస్తున్నాయి. ఈ అప్పులు గనక మేము అమ్మేస్తాము, మాకు ఈ డాలర్ అక్కర్లేదు, అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి విదేశీ మార్క నిల్వలు ఈ డాలర్లు మాకు అక్కర్లేదు, మేము అమ్మేస్తాము అని గనక చైనా ఒక్క మాట అనేట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందువల్ల చైనా దాన్ని చూపి భయపెడతా ఉంది అమెరికాకి. అమెరికా భయపెట్టడం కాదు, ఆర్థికంగా చైనా భయపెడతా ఉంది. అందుకనే పైకి ఎన్ని కబుర్లు చెప్పినా గానీ సినిమాల్లో వేణుమాధవ్ లాగా వ్యవహరిస్తాం, మేకపోతు గాంభీర్యంతో మిగతా దేశాలన్నింటినీ కూడగట్టి చైనాని దెబ్బతీయొచ్చు అనేటువంటి ఎత్తుగడతోటి కారణం అదే. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఇవాళ చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. తెగేదాకా లాగేట్లయితే దానికే నష్టం. దాంతో పాటు ఎవరైనా చేతులు కలిపేట్లయితే ఆ దేశాలు కూడా దాంతో పాటు మునిగిపోతాయి. కోటేశ్వరరావు గారు, అమెరికా ఇండియా విషయంలో ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? ఉదాహరణకి ఒకసారి తన సోషల్ మీడియా ట్రూత్లో ఇండియా ప్రధాని మోడీ నాకు మంచి మిత్రుడని పోస్ట్ చేస్తాడు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇండియా పైన టారిఫ్స్ ఆంక్షలు విధించడాన్ని, ఈ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? మన నరేంద్ర మోడీ గారికి ఎవరన్నా పొగడటం మహా ఇష్టం. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి బాస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున పొగిడాడు గతంలో. అందువల్ల అలాంటి పొగడ్తలకి లొంగిపోయేటువంటి లేదా పొంగిపోయేటువంటి స్వభావం ఉంది కనుక ఇప్పుడు అమెరికా కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి పోయేదే ఉంది 4 పొగడ్తలుగా. వచ్చేది లాభం ఎక్కువ వస్తుంది కదా. భారత్ మార్కెట్ అనేటువంటిది మధ్యతరగతి గణనీయంగా, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ఎంత అంటే అమెరికా ఉన్న మొత్తం జనాభాకి సమానమైనటువంటి మధ్యతరగతి భారతదేశంలో ఉంది. అందుకని ఇక్కడ వస్తువులు అమ్ముకోవడం అనేటువంటిది అమెరికాకి లేదా ఐరోపా దేశాలకి ఎంతో ముఖ్యం, ఎంతో లాభదాయకం. అందుకని అట్లాంటి వాళ్ళు ఎన్ని పొగట్లైనా చెప్పొచ్చు. కానీ ఆచరణలో ఒకటి ఉంది కదా, ఎక్కడన్నా బావే గాని వంగతోట దగ్గర కాదు అన్నట్టుగా ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, మనకి ఎన్ని కితాబులైనా ఇవ్వచ్చు, కానీ అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకే వాళ్ళ ప్రయోజనాల కోసమే చూస్తున్నారు. అదే ఇప్పుడున్నటువంటి ఘర్షణ. మనకు అమెరికాకి లేదా మనకు ఐరోపాకి ఉన్నటువంటి ఘర్షణ అదే. అయితే కోటేశ్వరరావు గారు, రష్యా పైన బీజింగ్ పట్టు సాధించిందని సుంకాలు విధించడం ద్వారానే దీన్ని బలహీనపరచవచ్చారని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అమలు చెప్పాలి కదా, ఎవరైనా అమలు చెప్పాలి కదా. ఇప్పుడు బీజింగ్ మీద, చైనా మీద మరి ఎందుకని 3 నెలల పాటు ఎందుకు వాయిదా వేసుకున్నాడు? ఆగస్టు 1వ తారీఖు నుంచి మేము 3 నెలల పాటు మేము మళ్ళా సంధి కాలాన్ని పొడిగిస్తున్నాం అని చెప్పేసి అమెరికా చెప్పింది. సరే, అమెరికా చెప్పిన తర్వాత చైనా కూడా చెప్పింది అనుకోండి. ఎందుకు వాయిదా వేసుకున్నారు? వాయిదా వేసుకున్న తర్వాత కూడా మళ్ళా ఆగస్టు 1 అయిపోయింది, సెప్టెంబర్ 15 వస్తా ఉంది, నెల 15 రోజులు గడుస్తూ ఉంది. ఇంతవరకు మళ్ళా ఏ విధమైనటువంటి కదలికలు లేవు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి చైనా యాంటీ డంపింగ్ లేదా ఇతరత్ర వాణిజ్య లావాదేవీల అక్రమాల మీద చైనా దర్యాప్తు ప్రారంభం అంటే కొత్త సమస్యల్ని మళ్ళీ అమెరికా ముందుకు తీసుకొచ్చింది అనేది మనకి స్పష్టం. అందుకని చిత్తశుద్ధి, అమెరికాలకి చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి పరిస్థితి మరి చైనా వైపు నుంచి ఉండదు కదా. ఏ దేశమైనా, మన దేశమైనా కానీ ఇప్పుడు ఒకవేళ మనం ఒప్పందం చేసుకుంటే అమెరికన్ కోడికాళ్ళని సబ్సిడీ ఇచ్చి, ఎందుకంటే అమెరికాలో కోడికాళ్ళు తినరు, కానీ మన భారతదేశంలో కోడికాళ్ళు అంటే మహారాజుగా తింటారు. అందుకని వాడికి పనికిరానటువంటి వాటిని మనకు అంటగెడితే ఇక్కడ ఉన్నటువంటి మన పౌల్ట్రీ ఏం కావాలా? ఇది సమస్య. అయితే కోటేశ్వరరావు గారు, ట్రంప్ నిర్ణయాలు కనీసం అమెరికన్లైనా సమర్థించే పరిస్థితి ఉందా? సమర్థించే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, అదేవిధంగా
స్వతంత్రంగా ఆలోచించేటువంటి ఆర్థికవేత్తలు మేధావులందరూ కూడా ట్రంప్ను హెచ్చరిస్తున్నారు. మీరు దేశాన్ని మరింత ప్రమాదకరమైనటువంటి మాన్యం ఊబిలోకి లాక్కుపోతున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఒక్క మేధావులే కాదు, ఫెడరల్ రిజర్వ్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాంటి ఫెడరల్ రిజర్వ్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళే హెచ్చరిస్తా ఉంటే మిమ్మల్ని అందరినీ తీసి పారేస్తానని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎట్లాగైతే మన కేంద్ర ప్రభుత్వం నచ్చక రఘురామ్ రాజర్ని ఇట్లాంటి వాళ్ళందరినీ ఎట్లాగైతే పీక్ పారేశారో నరేంద్ర మోడీ గారు, అక్కడ కూడా మేము చెప్పినట్టు వడ్డీ రేట్ తగ్గించమంటాడు. వడ్డీ రేట్ తగ్గిస్తే సమస్యలు వస్తాయి, ఎందుకని కుదరదని చెప్పేసింది అక్కడ ఫెడరల్ రిజర్వ్. నువ్వు నా మాట వినవా, నీ సంగతి తెలుస్తా, నేను తోసేస్తా అని చెప్పేసి వాళ్ళ మీద వీరంగం ఇస్తున్నాడు. అయితే అక్కడ అంతర్గత సమస్య కదా. అంటే అక్కడ ప్రభుత్వ సలహాదారుల పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? కనీసం ప్రభుత్వ సలహాదారులు చెప్పే విషయాన్ని ట్రంప్ వినే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వ సలహాదారులు కూడా ట్రంప్కి ఆలోచనకి భిన్నంగా ఎందుకు చెప్తారు? ఎవరైనా అతని ఆలోచనలకు అనుగుణంగానే అతనికి అనుగుణంగానే చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అసాధారణ రీతిలో మరి సలహాదారులు పెట్టుకున్నారు. లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా తక్కువ మంది ఏమీ లేరు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? నాయకుడి మనసు ఎరిగి నాయకుడికి ఏది ఇష్టమో ఆ సలహాలే చెప్తున్నారు. అందుకనే గతంలో చంద్రబాబు నాయుడు 23 సీట్లకి పడిపోయాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయారు. మళ్ళా ఇప్పుడు అదే సలహాదారులు చంద్రబాబు నాయుడిని మరొకసారి ముంచడానికి అవసరమైనటువంటి సలహాలన్నీ తప్పుడు సలహాలన్నీ ఇస్తున్నారని కదా తెచ్చాయి వాళ్ళ. అయితే కోటేశ్వరరావు గారు, అసలు ఇండియా విషయంలో అమెరికాకు అసలు ఏం కావాలి? మరోసారి ప్రధాని మోడీతోటి చర్చలు జరిపే అవకాశం ఉందంటారా? బ్లంట్ గా చెప్పుకోవాలంటే భారతదేశం ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నటువంటి దేశంగా ఉంది. అందుకని రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం ఆపేసి మొత్తం మా దగ్గర నుంచి మీరు కొనుగోలు చేయాలి. అదేవిధంగా ప్రపంచంలో చైనాతో పాటు భారతదేశం అత్యధికంగా చమురును కొనుగోలు చేసేటువంటి దేశాలుగా ఉన్నాయి. మా దగ్గర కూడా అపరిమితంగా చమురు ఉంది. అందుకని ఆ చమురుని మీరు గల్ఫ్ దేశాలు ఇతరత్ర వాటి నుంచి మీరు మానేసి మా దగ్గరే చమురు కొనుగోలు చేయాలి అని చెప్తా ఉంది. ఇట్లా ప్రతిదీ మా దగ్గరే, అన్ని మేమే ఇస్తాం కదా, అన్ని మేమే చేస్తాం కదా అనేటువంటిది అమెరికా చెప్తా ఉంది. రెండోది, రాజకీయంగా చైనాను దెబ్బతీయాలంటే మీరు మాతో కలిసి రావాలా అంటే మన భుజం మీద తుపాకీ పెట్టి చైనాని కాల్చాలని, అదేవిధంగా మన భుజం మీద తుపాకీ పెట్టి రష్యాను కాల్చాలని చూస్తూ ఉంది. ఈ 3 అంశాలు కనుక మనం అంగీకరించేట్లయితే మన దేశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి అమెరికా చేతికి చిక్కితే మన జుట్టు పట్టుకొని ఏటైనా తిప్పొచ్చు, ఈడ్చి కొట్టవచ్చు. ఒకసారి మన జుట్టు అందించిన తర్వాత మనం ఏం చేయలేము. అందుకని ఏ ఒక్క దేశం మీద కూడా ఆధారపడేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇంధన రంగం కావచ్చు, ఆయుధాల విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర రాజకీయ విషయాల్లో కూడా ఒకళ్ళ వెంట కనుక మనం పోయేట్లయితే అది మనకి నష్టము. అందుకనే జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం చెప్పుకోవాలి. అయితే కోటేశ్వరరావు గారు, G7 దేశాల్లో కెనడా కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఈ దేశాలు ఏ దేశమైనా కొన్ని సానుకూలంగా భారత్ తోటి పయనించే అవకాశం ఉందంటారా? సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఏ దేశాల్లో ఏ దేశంతో మంచి సంబంధాలు కలిగి ఉందంటారు? ఒక భారతదేశంతోనే కాదు, జపాన్ అమెరికాకి మిత్ర దేశం. రష్యాకి మనకి ఎట్లాగైతే రక్షణ ఒప్పందం ఉందో జపాన్ కి అమెరికాకి అదే విధమైనటువంటి రక్షణ ఒప్పందం ఉంది. అదే విధంగా నాటో పేరుతోటి ఐరోపా దేశాలకి అమెరికాకి ఒప్పందం ఉంది. అయినప్పటికీ వాళ్ళ ప్రయోజనాల రీత్యా వాళ్ళ వస్తువులు కావచ్చు, లేదా వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు కావచ్చు, వాటిని కొనుగోలు చేసేందుకు లేదా అమ్మేందుకు చైనాతోటి వాళ్ళందరూ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు అనేక దేశాలు. అందుకనే ఇప్పుడు అమెరికా వాడు మీరు చైనా వస్తువులు కొనొద్దు అని చెప్పేసి ఆ ఐరోపా దేశాలని ఆదేశించే స్థితిలో లేడు. అదేవిధంగా జపాన్ కూడా, జపాన్కి మీరు, ఎందుకంటే జపాన్కి చైనాకి మధ్య వాణిజ్యాన్ని చూసేట్లయితే సరిసమానంగా ఉంది. జపాన్ నుంచి చైనా ఎన్ని దిగుమతి చేసుకుంటా ఉందో చైనా నుంచి జపాన్ కూడా అన్ని దిగుమతి చేసుకుంటా ఉంది. అటువంటి స్థితిలో అమెరికా వాడి మాటలు నమ్మి జపాన్ వాడు
ఎందుకు చైనా మార్కెట్ ని నష్టపోతాడు? జపాన్ లో దొరకని వస్తువులు చైనా వాడు ఇతర దేశాల నుంచి కొనుక్కుంటాడు. కానీ జపాన్ కి ఆ మార్కెట్ ఉండదు కదా, చైనా అంత పెద్ద మార్కెట్ ఉండదు కదా. ఇది ప్రతి దేశం వాళ్ళు చూస్తున్నటువంటిది. అందుకనే ఎంతకాలం ట్రంప్ ఈ విధమైనటువంటి పిచ్చి పనులు చేస్తా ఉంటాడో మనం కూడా చూద్దాం. తర్వాత మనం ఒక వైఖరి తీసుకుందాం అనేటువంటిది అనేక దేశాలు వేచి చూస్తున్నాయి. ఐరోపా కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇవన్నీ కూడా చైనా తోటి ప్రత్యక్షంగా ఘర్షణ పడటానికి అవి వాళ్ళైతే సిద్ధంగా లేవు. అయితే కబుర్లు చెప్పొచ్చు మధ్యలో, కానీ వాస్తవంగా చెప్పాలంటే అటువంటి స్థితిలో లేవు. కోటేశ్వర గారు, ఇండియా ఎవరి దగ్గర చమురు కొంటే అమెరికాకు ఏంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితులలో ఏం చెప్తారు? మన దేశం మన ఇష్టం అండి. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో ఎక్కడ $1 తక్కువగా ఉంటే అక్కడ కొనుగోలు చేస్తాము అంతే తప్ప అమెరికా వాడు చెప్పినట్టుగా నువ్వు ఇరాన్ దగ్గర కొనుగోలు చేయొద్దని చెప్తే మన దేశం ఆపేసింది. అది మనకు అవమానకరం కదా. వాడేవాడు చెప్పడానికి ఇరాన్ దగ్గర కొంటామా, లేకపోతే రష్యా దగ్గర కొంటామా, లేకపోతే ఇంకోళ్ళ దగ్గర కొంటాం అనేటువంటిది. మనది ఒక రిపబ్లిక్, సర్వసత్తాక దేశం అంటే మన ఇష్టం. మనదేం వలస దేశం కాదు, అమెరికాకి వలస దేశం కాదు కదా. అమెరికా ఎవరు చెప్పడానికి, మనకి షరతులను నిర్దేశించడానికి. అందువలన మనకి ఏది లాభం అయితే మనం అదే చేస్తాము. ఇప్పుడు రాఫేల్ విమానాలు ఉన్నాయి, అవి మంచివి అనుకొని ఫ్రాన్స్ దగ్గర కొన్నాము. అదేవిధంగా మనకు అవసరమైనటువంటి సుదర్శన్ చక్రం అని మన ఆపరేషన్ సింధూర్ లో చెప్పినటువంటి S-400 క్షిపణి వ్యవస్థలని మనం రష్యా దగ్గర నుంచి కొన్నాము. మీరు రష్యా దగ్గర నుంచి కొనడానికి వీల్లేదు, మీ మీద ఆంక్షలు పెడతామని చెప్పేసి అమెరికా బెదిరించింది. అయినా వాడెవడు? మన రక్షణ, మన వ్యవహారం. అందుకని మనం ఆ ఆంక్షలన్నింటినీ కూడా ధిక్కరించి రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేశాము. ఇంకొక 2 వ్యవస్థలు రావాల్సి ఉన్నాయి, అవి వచ్చే ఏడాది ఆ తర్వాత సంవత్సరంలో డెలివరీ చేస్తామని చెప్తా ఉంది. లేదు భారతదేశంలో కనుక మీరు ఒక స్థలము అది ఇచ్చేటైతే ఇక్కడే మేము తయారు చేసి పెడతామని చెప్పేసి కూడా రష్యా చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అందుకని మనది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఆ ఇండిపెండెంట్ కంట్రీ మీద ఇంకొకటి ఎవడు మన మీద పెత్తనం చేయడానికి? అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఎవడైనా, చైనా కావచ్చు, ఎవడైనా మన మీద పెత్తనం చేయడానికి ఎవరికి వాళ్ళకి ఏం రైట్ లేదు. మనం లొంగిపోతే మాత్రం ఎవడైనా మన మీద పెత్తనం చేస్తాడు. అయితే కోటేశ్వర గారు, ఇప్పుడున్న పరిస్థితులలో చైనాను భారత్ ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే 62లో 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది. 62 అంటే పోయిన శతాబ్దిలో 38 సంవత్సరాలు. ఇప్పుడు 2020 గాల్వన్ లోయ జరిగాయి అంటే 38, 20, 58 సంవత్సరాల పాటు పరస్పర దేశాలు నమ్మే కదా. నమ్మే అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాం, లేదా మనం ఎగుమతి చేసుకున్నాం, రాయబారులను పంపించాం. అన్ని సాధారణ సంబంధాలు. బీజేపీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి ఒప్పందం చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది. ఇన్ని పరస్పర విశ్వాసంతోనే కదా చేసింది. మరి అటువంటి పరస్పర విశ్వాసం 2020లో గాల్వన్ లోయ ఉదంతాల సందర్భంగా దెబ్బతిన్నది. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత 2 దేశాలు సాధారణ పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే విశ్వాసం ఉండబట్టే కదా. అందుకని విశ్వాసం అనేటువంటిది ఒకవైపు ఏకపక్షంగా ఉండదు. మనం ఏ విధంగా విశ్వాసపాత్రంగా మనం ఉంటామో చైనా కూడా అలాగే ఉండాలని మనం కోరుకున్నట్టే మనం కూడా విశ్వాసపాత్రంగా ఉండాలి, ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చైనా కూడా కోరుకుంటుంది కదా. అందుకని 2 దేశాలు పరస్పర విశ్వాసంతో ఉండటం తప్ప శాశ్వతంగా ఉంటాయని కానీ ఉండవని కానీ ఎవరు చెప్తాం? అందుకని ఒక విశ్వాసం ముఖ్యం. ఇప్పుడు వివాహానికి ఏంటి ప్రాతిపదిక ఏమిటంటే విశ్వాసమే కదా, భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం. అదేవిధంగా వివిధ దేశాల మధ్య సంబంధాలకు కూడా అదే విశ్వాసం. నిన్నటి వరకు మనం భారతదేశం మరి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా అహ్మదాబాద్ తీసుకొచ్చి ట్రంప్ని పెద్ద ఎత్తున ఊరేగించినటువంటి భారతదేశం, ఈ 2 దేశాల మధ్య మరి ఆకస్మికంగా ఈ విధమైనటువంటి పరిణామాలు తలెత్తితే ఎవరైనా ఊహించారా? ఇప్పుడు మరి అమెరికాను నమ్మొచ్చా మనం? అందుకని ఇవన్నీ సమస్యలు. నమ్మకమే ముఖ్యం. ఎంతకాలం నమ్మితే అంతకాలం సంబంధాలు కొనసాగుతాయి. ఓకే,
రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇది ఇటు అమెరికా అటు చైనా ఏ దేశం తగ్గడం లేదు, సై అంటే సై అంటున్నాయి. తాజాగా ట్రంప్ ప్రభుత్వానికి డ్రాగన్ కంట్రీ షాక్ ఇచ్చింది. రష్యాతోటి దోస్తీపై జిన్పింగ్ కు డొనాల్డ్ హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు బీజింగ్ పెద్దలు. రష్యా నుంచి చమురు కొనుగోలును వెంటనే నిలిపివేయాలని, లేదంటే చైనాపై 100% పన్నులు విధిస్తానన్నారు ట్రంప్. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ యుద్ధం సమస్యను పరిష్కరించలేదు, ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయన్నారు. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్ధం చేయడం లేదని వారు వ్యాఖ్యానించారు. మున్ముందు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.